దిస్ ఇస్ సావల్ ప్రసాద్ అండ్ వెల్కమ్ టు డిఎస్పీ టెక్ ఇన్ తెలుగు. సో గైస్ ఈ రోజు వీడియోలో మనం వీకెండ్ టెక్ మసాలా ఈ ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో గైస్ ఈ ఎపిసోడ్ అనేది వీకెండ్ టెక్ మసాలా అనేది మనకి 3 సెవరల్ పార్ట్స్ కింద అయితే కన్వర్ట్ అయింది. ఫస్ట్ వచ్చేసి మనకి న్యూ మొబైల్స్, అంటే ఏవైతే మొబైల్స్ లాంచ్ అవుతాయో ఆ మొబైల్స్ అనేవి ఈ పార్ట్లో అయితే చూస్తాం. నెక్స్ట్ వచ్చేసి టెక్ ఫ్యాక్ట్స్, మనకి ఏదైతే టెక్నాలజీ యొక్క అంటే కొత్త టెక్నాలజీ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందో మనం ఇది టెక్ ఫ్యాక్ట్స్లో చూస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ది గ్యాడ్జెట్స్ ఇన్ఫర్మేషన్. సో గ్యాడ్జెట్స్ అంటే ఐ మీన్ స్మార్ట్ వాచెస్, స్మార్ట్ రిమోట్స్, ఇటువంటివన్నీ మనం థర్డ్ దాంట్లో అయితే చూస్తాం. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం చూసుకుంటే IQ7 అండ్ IQ7 లెజెండ్ అయితే 2 మొబైల్స్ని వివో అనేది April 26 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ 2 మొబైల్స్ అనేవి ఫ్లాగ్షిప్ అండ్ గేమింగ్ డివైజెస్. సో 2 డివైజెస్కి మనకి స్పెసిఫికేషన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి, కాకపోతే ప్రాసెసర్ అండ్ బ్యాటరీ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఒకసారి స్పెక్స్ అయితే చూద్దాం. సో మనకి ఇందులో 6.62 AMOLED 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ 1300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటాయి 2 డివైజెస్. వేరేజ్ IQ7 అండ్ IQ7 లెజెండ్లో కూడా. అండ్ IQ7లో చూసుకుంటే మనకి ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ 8870 ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. అండ్ IQ7 లెజెండ్లో వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే రావడం జరుగుతుంది. సో అండ్ ఈ 2 డివైజెస్ యొక్క కెమెరాస్ చూసుకుంటే వేరే సిమిలర్గా అయితే ఉంటాయి. సో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సోనీ IMX598 సెన్సర్ అయితే రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే రావడం జరిగింది. అండ్ థర్డ్ వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. అండ్ వేరే IQ7లో కూడా సేమ్, IQ7 లెజెండ్లో కూడా సేమ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే రావడం జరిగింది. సో ఇందులో మనకి IQ7లో 4400 బ్యాటరీ అండ్ IQ7 లెజెండ్లో వచ్చేసరికి 4000 mAh మెగా బ్యాటరీని అయితే ఇవ్వడం జరిగింది. సో వేరే 2 డివైజెస్కి మనకి 66 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ IQ7 అనేది 3 వేరియంట్స్లో అయితే రావడం జరిగింది. 8GB 128GB అండ్ 8GB 256GB అండ్ 12GB 256GB. వీటి ప్రైజెస్ చూసుకుంటే 8GB 128GB అనేది మనకి 31,990కి అయితే వస్తుంది. అండ్ 8GB 256GB అనేది మనకి 33,990కి అయితే వస్తుంది. అండ్ 12GB 256 అనేది మనకి 35,990కి వస్తుంది. అండ్ హై ఎండ్ మోడల్ మనకి IQ7 లెజెండ్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్స్లో అయితే వస్తుంది. 8GB 128GB, సో 8GB 256GB. ఇది అనేది మనకి 39,990తో వస్తుంది. అండ్ వేరే టాప్ అండ్ మోడల్ చూసుకుంటే మనకి 12GB 256GB. ఈ డివైస్ అనేది మనకి 43,999కి అయితే వస్తుంది. సో 44,000 అయితే టాప్ అండ్ మోడల్ ఉంది. సో IQ7 అయితే ఇది. సో గైస్ సెకండ్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గ్యాలక్సీ M42 అయితే M42 M సిరీస్లో మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ మనకి 20Kలో వస్తుంది. సో దీని స్పెక్స్ ఒకసారి చూసుకుంటే మనం ఇది మనకి 6GB 128GB మోడల్లో అయితే వస్తుంది. సో దీని స్పెక్స్ వచ్చేసరికి ఇది స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ ఇది క్వాడ్ కెమెరా సెటప్తో అయితే వస్తుంది. అండ్ 5000 mAh మెగా బ్యాటరీతో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. అండ్ దీంతో పాటు మనకి సామ్సంగ్ M సిరీస్తో పాటు మనకి సామ్సంగ్ గ్యాలక్సీ F42 మొబైల్ని కూడా టీచ్ చేయడం జరిగింది. 4500 mAh మెగా బ్యాటరీ అండ్ స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్ అండ్ మనకి 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాతో అయితే రావడం జరుగుతుంది. సో వెయిట్ చేయాలి, ఈ మొబైల్ అయితే ఎప్పుడైతే లాంచ్ చేస్తారో చూడాలి మరి. సో నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ K40 గేమింగ్ ఎడిషన్ మొబైల్ అనేది గ్లోబల్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి డైమెన్సిటీ మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్తో వస్తుంది. సో చూడాలి, గ్లోబల్గా అయితే మనకి 199 యూరోస్ అయితే పెట్టారు. మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మేబీ 20K అలా ఉంటుంది. సో ఇండియాలో ఇది మనకి పోకో F3 GT కింద అయితే లాంచ్ చేస్తారని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మనకి ఇది పోకో F3 GT కింద లాంచ్ చేస్తారా లేదా అనేది ఈ మంత్లో అయితే తెలుస్తుంది. సో గైస్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి MI నుంచి MI 11X అనేది April 22 అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ మొబైల్ స్పెక్స్ ఒకసారి చూసుకుంటే ఇందులో 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే అయితే రావడం జరుగుతుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. అండ్ నెక్స్ట్ మనకి ఇందులో స్నాప్డ్రాగన్ 870 అంటే స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి 6GB 8GB అని 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఇవి LPDDR
5తో అయితే రన్ అవుతున్నాయి. సో నెక్స్ట్ 128GB మోడల్ అయితే ఉంటుంది. అంటే 6GB 128GB 8GB 128GB ఉంటుంది. ఇందులో UFS 3.1 స్టోరేజ్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ యొక్క మన కెమెరాస్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 582 సెన్సర్తో వస్తుంది. అండ్ 8 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాతో అయితే రావడం జరుగుతుంది. 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో మనకి వీడియో అనేది 4K 30 FPS అండ్ 1080p 60 అండ్ 30 FPSలో మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ యొక్క బ్యాటరీ అనేది మనకి 4520 అయితే ఉంటుంది. ఇది 33 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ అండ్ 2.5 వాట్స్ రివర్స్ వైర్డ్ ఛార్జింగ్తో అయితే అవైలబుల్గా ఉంది. సో గైస్ మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసి వివో నుంచి వివో V21 5G మొబైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ వీక్లో. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే ఇది 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే 44 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అయితే రావడం జరుగుతుంది. ఇది 44 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది ఈ మొబైల్లో ఒక హైలైట్ ఫీచర్. అండ్ ఇది మనకి 8GB 128GB అండ్ 8GB 256GB 2 వేరియంట్స్లో అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రెడ్మీ నుంచి రెడ్మీ 10S ఈ మొబైల్ని అయితే టీచ్ చేయడం జరిగింది. సో ఇది ఒక 4G మొబైల్. ఇది హీలియో G95 ప్రాసెసర్తో అయితే రావడం జరుగుతుంది. అలాగే 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 60Hz డిస్ప్లే. అండ్ నెక్స్ట్ మనకి 5000 mAh మెగా బ్యాటరీతో అయితే రావడం జరుగుతుంది. 33 వాట్స్ అయితే మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా అయితే ఇందులో రావడం జరుగుతుంది. చూద్దాం ఎప్పుడైతే ఇండియాకి తీసుకొస్తారో వెయిట్ చేయాలి మరి. సో గైస్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి టెక్ ఫ్యాక్ట్స్. సో ఫస్ట్ టెక్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి హువావే నుంచి. హువావే మీ అందరికీ తెలుసు, హువావే అనేది ఒక చైనీస్ కంపెనీ. సో ఈ చైనీస్ కంపెనీ హువావే అనేది 6Gని టెస్ట్ చేసింది. సో ఇది 6G అనేది మనకి శాటిలైట్ ద్వారా జూలైలో అయితే మనకి చైనాలో అయితే అవైలబుల్గా రానుంది. సో చూడాలి మరి ఇండియాకి 5G ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు, 6G ఎప్పుడు వస్తుందో. సో ఫ్రెండ్స్ సెకండ్ టెక్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ గురించి. సో ఈ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనేది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. సో ఇప్పుడున్న ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్లో మనకి హైలైట్ ప్రాసెసర్ అనేది స్నాప్డ్రాగన్ 888. సో మనకి ఈ స్నాప్డ్రాగన్ 888 ప్రో అనేది మనకి టీజ్ చేయడం అయితే కనిపిస్తుంది. సో ఈ ప్రాసెసర్ మనకి అంటే స్నాప్డ్రాగన్ 888కి 888 ప్రాసెసర్కి సేమ్గా ఉంటుంది. కాకపోతే కొంచెం క్లాక్ స్పీడ్ అనేది ఓవర్ క్లాక్ అయితే ఉంటుంది. సో చూడాలి మరి స్నాప్డ్రాగన్ 888 ప్రో ఎప్పుడు వస్తుందో. నెక్స్ట్ టెక్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి షామీ నుంచి. సో షామీ అయితే టీచ్ చేస్తుంది సెకండ్ హాఫ్ 2021 అంటే జూలై టు డిసెంబర్ ఈ మధ్యలో మనం ఈ 200 మెగాపిక్సెల్ కెమెరాని అయితే చూస్తామని. సో వెయిట్ చేయాలి. ఇండియాలో 200 మెగాపిక్సెల్ కెమెరాని అయితే షామీ అయితే టీచ్ చేయడం జరిగింది. సో వెయిట్ చేద్దాం, మనకి జూలై నుంచి డిసెంబర్ లోపు అయితే ఈ కెమెరా అనేది అవైలబుల్గా అయితే వస్తుంది. సో గైస్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి పబ్జీ నుంచి. సో పబ్జీ మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఇది ఒక క్రాఫ్టన్ కంపెనీ, ఇది ఒక కొరియన్ కంపెనీ. సో ఈ కంపెనీ అనేది మనకి అకార్డింగ్ టు మన కోవిడ్ పాండమిక్ వల్ల మన PM కేర్స్కి 1.5 crore అయితే డొనేట్ చేయడం అయితే జరిగింది. సో క్రాఫ్టన్ కంపెనీ 1.5 crore అయితే మన PM కేర్స్కి అయితే డొనేట్ చేయడం జరిగింది. సో గైస్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి విండోస్ నుంచి. సో కంప్యూటర్ యూజ్ చేసే వారికి తెలుస్తుంది. సో విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఈ వరల్డ్ వైడ్ మనకి ఈ విండోస్ అనేది మనకి 1 బిలియన్ యూజర్స్ని అయితే గెయిన్ చేసుకున్నామని విండోస్ అయితే టీచ్ చేస్తుంది. సో 1 బిలియన్ అంటే 100 మిలియన్ యూజర్స్ని అయితే మనం విండోస్ యూజర్స్ అయితే ఉన్నారని మనకి విండోస్ అయితే టీచ్ చేయడం. సో గైస్ నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి నెక్స్ట్ టెక్ ఫ్యాక్ట్ వచ్చేసి షామీ అండ్ సామ్సంగ్ గురించి. సో షామీ అండ్ సామ్సంగ్ మనకి ఒక టీమప్ అయ్యి మనకి ఒక మొబైల్ SoC అంటే సిస్టమ్ ఆన్ చిప్ అయితే ఇంట్రడ్యూస్ చేయనుంది. సో మేబీ ఒక టూ మంత్స్లో అయితే ఇది మనకి అవైలబుల్గా ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ అయి ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి సామ్సంగ్ అండ్ షామీ ఏ ప్రాసెసర్ని అయితే తీసుకొస్తారో. సో నెక్స్ట్ టెక్ ఫ్యాక్ట్ వచ్చేసి మనకి ఓపో నుంచి. సో ఓపో అయితే టీచ్ చేయడం జరిగింది. ఓపో ఒక కార్ మార్కెటింగ్లోకి అయితే ఎంటర్ అయినట్టు, అంటే కార్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేసినట్టు మనకి టీచ్ చేయడం అయితే జరిగింది. సో ఆల్రెడీ షామీ అండ్
హువావే కూడా ఆల్రెడీ కార్ ప్రొడక్షన్స్ అయితే స్టార్ట్ చేస్తున్నాయి. రీసెంట్గా ఓపో కూడా మనకి కార్ ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవి గైస్ మనకు ఉన్న టెక్ ఫ్యాక్ట్స్ అయితే. సో గైస్ నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి పబ్జీ నుంచి. సో పబ్జీ మొబైల్ ఇండియా అనేది మనకి యూట్యూబ్లో హల్చల్ అవుతుంది. సో పబ్జీ అనేది ఇండియాలో బ్యాన్ అయింది. సో మనకి న్యూ వెర్షన్ పబ్జీ మొబైల్ ఇండియన్ వెర్షన్ అనేది వస్తుందని చెప్తున్నారు. సో ఏప్రిల్ 13 అయితే మనకి యూట్యూబ్లో అఫీషియల్ ఛానల్లో పబ్జీ మొబైల్ యొక్క అఫీషియల్ ఛానల్లో మనకి ఒక వీడియో అయితే అప్లోడ్ చేశారు అండ్ మళ్ళీ డిలీట్ చేసేసారు. సో చూడాలి మరి పబ్జీ మొబైల్ అయితే రెడీగా ఉన్నట్టయితే, పబ్జీ మొబైల్ ఇండియా రెడీగా ఉన్నట్టయితే తెలుస్తుంది. బట్ గవర్నమెంట్ ఏమంటుందో సో చూడాలి మరి పబ్జీ మొబైల్ ఇండియా ఎప్పుడైతే వస్తుందో. సో గైస్ ఇవి గైస్ మనకి టెక్ ఫ్యాక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ వీక్లో మనకి టెక్ ఫ్యాక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్. సో గైస్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి రియల్మీ నుంచి. రియల్మీ న్యూ మొబైల్ అయితే లాంచ్ చేసింది. సో రియల్మీ 8 5G. సో ఈ మొబైల్ యొక్క స్పెక్స్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్తో వస్తుంది. ఇది 7 నానోమీటర్ ప్రాసెసర్, 5G ప్రాసెసర్. అండ్ ఇందులో 6.5 ఇంచ్ HD+ LCD డిస్ప్లే అయితే ఉంటుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లే. అండ్ ఇందులో 600 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ట్రిపుల్ కెమెరాతో అయితే రావడం జరిగింది. ఈ మొబైల్ అనేది 48 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ వైట్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే రావడం జరిగింది. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే రావడం జరిగింది. అండ్ ఇందులో మనకి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఇది 18 వాట్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది ఈ డివైస్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే గ్యాడ్జెట్స్. సో గ్యాడ్జెట్స్ వచ్చేసరికి మనకి ఒకటి ఉంది, రియల్మీ వాచ్ 2. సో దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది 1.4 ఇంచ్ TFT స్క్రీన్తో అయితే రావడం జరిగింది. అండ్ 90+ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉన్నాయని తెలుస్తుంది. అలాగే 100 వాచ్ ఫేసెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఈ వాచ్ అనేది మనకి IP68 వాటర్ రెసిస్టెంట్తో అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇది గైస్ మనకి వీకెండ్ టెక్ మసాలా ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.